ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ జోవర్ ఇడ్లీ. ఒక మంచి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మెజరింగ్ కప్ లేకపోతే గ్లాస్ తీసుకోండి. అందులో 3 cups ఆఫ్ జోవర్ తీసుకోండి. 1 cup ఉద్దిపప్పు, 1 cup రైస్, తర్వాత ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ మెంతులు తీసుకొని బాగా 3-4 times వాష్ చేసి సోక్ చేయండి. ఇది మినిమం 12 hours సోక్ అవ్వాలి. ఎక్కువ అయితే కూడా చాలా మంచిదే. సో ఇక్కడ నేనైతే మార్నింగ్ 8 o'clock సోక్ చేశాను. నైట్ ఒక 10:30కి గ్రైండ్ చేస్తున్నాను. సో కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం గ్రైండ్ చేశాక ఒకసారి మొత్తం పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచేయండి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. సో మార్నింగ్ కల్లా చూస్తే చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఫర్మెంట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఫర్మెంట్ అవ్వకపోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని తయారు చేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కుకింగ్ సోడా వేసి బాగా కలుపుకుంటున్నాను. కుకింగ్ సోడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి బ్యాటర్ని పోసి ఒక 20 minutes స్టీమ్ చేసుకుంటున్నాను. అంతే, మన జోవర్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. మీరు టొమాటో చట్నీ, పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ, మీకు నచ్చిన చట్నీతో పేర్ చేసుకుంటే సేమ్ మామూలు ఇడ్లీ లాగే ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.